ప్రభు యేసు క్రీస్తు నామములో మరొకసారి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. సంతోషంగా స్తోత్రం చెప్తారు ఒకసారి. ఋతు గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరిందని నయోమి తెలుసుకున్నప్పుడు అందుని గురించి ఆమెతో మాట్లాడటం మానను కనుక వారిద్దరూ బెత్లెహేముకు వచ్చే వరకు ప్రయాణం చేసేది. ఆమె అందరూ కలిసి ఆమె అంటారా? సంతోషంగా ఒకసారి దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గత కొన్ని వారాలుగా ఋతు గ్రంథం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలిమెలెకు నయోమి కుటుంబము దేవుని సన్నిధించి తొలగిపోయి ఎన్నో రకాల శ్రమలకు, బలహీనతలకు, ఎన్నో రకాల బాధలకు, కీడులకు అలవాటు చేసుకున్న తర్వాత దేవుని మహాకృపను బట్టి ఆయన దర్శించాడని విని, ఆయన సందర్శించాడని విని, ఆయన దర్శించిన ఆ కాలాన్ని, సంచరించిన ఆ ప్రదేశాన్ని మరలా చూడాలని దేని కొరకైతే మోయాబు వెళ్ళారు, మరలా అదే ఆహారం కొరకు బెత్లెహేముకు ప్రయాణం చేయడానికి 3 రాలైన వైధవ్యం అనుభవిస్తున్న, నిరాశలో నిస్పృహలో ఉన్న నయోమి తన 2 కోడళ్ళు బయలుదేరుతూ బెత్లెహేముకు ప్రయాణం చేస్తున్నారు. హల్లెలూయా. మార్గ మధ్యములో నయోమి అంటది, అమ్మా నా దగ్గర పిల్లలు లేరు, నేను మరలా మీకు పిల్లలిచ్చి పెళ్లి చేయలేము కనుక మీ బ్రతుకులు 3 రాలుగా మీరు ఉండకుండా, మీ జీవితాలు వైధవ్యంలో ఉండకుండా, మీ జీవితాలు నిరాశ నిస్పృహలో ఉండకుండా, మీ జీవితాలు ఫలించేవిగా ఉండాలని, మీ బ్రతుకులు పచ్చగా ఉండాలని నేను ఆశపడుతున్నా. మీరు మరలా మీ మీ కుటుంబాల యొద్దకు, మీ గ్రామం దగ్గరికి, మీ ఇళ్లకు మీరు వెళ్ళిపోండి అని తల్లి అయినా అత్త అయినా నయోమి తెలియజేసినప్పుడు ఓర్ప త్వరగా అత్తను ముద్దు పెట్టుకొని త్వరగా వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అత్త ఎప్పుడైతే ఓర్ప తన ఇంటికి వెళ్ళిపోయిందో, ఋతు మాత్రం తన అత్తను హత్తుకుంది. ఆమెతో అంటది కదా, అమ్మా నన్ను విడిచిపెట్టమని, నన్ను వెళ్ళిపోమని బ్రతికిమాలుకోవద్దు. నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటా, నీ జనం ఎక్కడో నా జనం అక్కడే. నువ్వు ఏ స్థలంలో మరణిస్తావో నేను కూడా అదే స్థలంలో మరణిస్తా. నిన్ను నన్ను మరణం తప్ప ఏది వేరు చేయకూడదు. హల్లెలూయా. ఒక గొప్ప నిబంధన చేసింది, మంచి తీర్మానం తీసుకుంది ఋతమ్మ. దేవునికి మహిమకరమైన భాగాన్ని అనుభవించింది ఆమె. హల్లెలూయా. అప్పుడు దేవుని జనాంగమా, ఈ పగటి కాలం వేళ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా, తనతో వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరిందని నయోమి తెలుసుకొని వారిద్దరూ కలిసి బెత్లెహేముకు ప్రయాణం చేస్తున్నారు. హల్లెలూయా. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? బెత్లెహేము అనబడుతున్న దేవుని సన్నిధికి నయోమి ఋతులు ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వెళ్తున్నారయ్యా అంటే, మోయాబు అనబడుతున్న లోకములో నుంచి, మోయాబు అనబడుతున్న పాపంలో నుంచి, మోయాబు అనబడుతున్న శాపంలో నుంచి, మోయాబు అనబడుతున్న మోడైన బ్రతుకులో నుంచి, వైధవ్యము బ్రతుకులో నుంచి, ఆహారం దొరుకుతున్న, దేవుని సన్నిధి అనుభవిస్తున్న, పరలోక మహిమను ధరిస్తున్న బెత్లెహేమునకు ఇద్దరు వెళ్ళడానికి మనస్సు కుదిరినది. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఏ మాట చెప్పి బలపరిచిందో, ఏ మాట చెప్పి ధైర్యపరిచిందో, ఏ మాటలతో బెత్లెహేములో దేవుడు ఉన్నాడు, అక్కడ దర్శిస్తున్నాడు, ఆయన మహిమల కార్యాలు మన కనులారా చూద్దాం రండి అని ఏ మాట అయితే చెప్పి బలపరిచిందో, ఆ మాట చెప్పిన ఆమెను హత్తుకున్న ఋతమ్మ ఆత్మీయ నాయకురాలు వెంబడి ప్రయాణం చేస్తూ వెళ్తుంది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. తనకు మాటలు చెప్పిన ఆమె, తన బలపరిచిన ఆమె ఆత్మీయ నాయకురాలుగా భావించి, అత్త అయినప్పటికీ కూడా ఇదిగో మోయాబంతా పాపముతో ఉన్నది, మోయాబంతా శాపముతో ఉన్నది, మోయాబంతా కీడుతో ఒక్కరితో ఉంది కనుక మనము బెత్లెహేముకు వెళితే అక్కడ దేవుడు దర్శిస్తున్నాడు కనుక, దేవుని మహిమ స్థలంలో ఉంది కనుక మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయేమో అని త్వరగా అత్త అనబడుతున్న ఆత్మీయ నాయకులతో ఒక గొప్ప నిబంధన చేస్తుంది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఏ స్థలంలో మరణిస్తావో నేను అదే స్థలంలో మరణిస్తా. హల్లెలూయా. నిన్ను నన్ను మరణం తప్ప ఏది వేరు చేయకూడదు అని ఒక మంచి నిబంధన చేస్తుంది. ఎప్పుడైతే ఈ మాటలు చెబుతుందో ఆత్మీయ నాయకురాలుగా ఉన్న నయోమికి ఒక ధైర్యం కలిగింది.
వారిద్దరు కలిసి ప్రయాణం చేయడానికి మనసులు కలిసిపోయాయి, మనసు కుదిరినది రాయబడింది. వారిద్దరు ఊరు వెళ్ళడానికి మనసు కుదిరినదని నయోమి తెలుసుకొని వారిద్దరు బెత్లెహేము వెళ్ళడానికి ప్రయాణం చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో ప్రయాణం చేస్తుంది రూతమ్మ అంటే ఆత్మీయ నాయకురాలైన నయోమితో ప్రయాణం చేస్తుంది. ఆమె నా ప్రియ దేవుడి జనాంగమా, ఆత్మీయ నాయకుడైన నయోమితో ప్రయాణం చేసింది కనుక దేవుడు రూతును ఒక శ్రేష్టమైన స్థానంలో నిలబెట్టాడు. తన తోటి కోడలు ఓర్ప వదిలేసి వెళ్ళినట్టు ఏమి కూడా వదిలేసి వెళ్ళిపోవచ్చు. మోయాబులో తన కుటుంబంతో సంతోషంగా జీవించవచ్చు. కానీ ఎవరైతే నాకు కావాలనుకున్నదో, ఏ దేవుడైతే నాకు కావాలనుకున్నాడో, ఏ స్థలంలో అయితే మహిమ ఉందనుకున్నాడో ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టపడకుండా దేవుని సన్నిధిలో ఆయన మహిమను అనుభవించాలని ఆత్మీయ నాయకురాలు వెంబడి ప్రయాణం చేయడానికి ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. హల్లెలూయా. మనసులు కలిసిపోయి, మనసులు కుదిరిపోయి, దర్శనం ఏందో అర్థమైంది, వారి ఉద్దేశం ఏందో అర్థమైపోయింది. ఎందుకు నయోమి బెత్లెహేము వెళ్ళాలనుకుంటుందో, ఎందుకు నయోమి బెత్లెహేములో ఏముందో అని ఎరిగిన రూతు తనలో ఉన్న ఉద్దేశము, నయోమిలో ఉన్న ఉద్దేశము, నయోమికి ఉన్న దర్శనము గమనించి ప్రయాణం చేస్తుంది. నయోమికి ఏముందమ్మా? బెత్లెహేములో ఏమైనా పొలాలు ఉన్నాయా? బెత్లెహేములో ఆస్తి ఉన్నదా అంటే తినడానికి ఆస్తి గాని, ఉండడానికి ఇల్లు గాని ఎటువంటి పరిస్థితి లేదు. ఈ మోయాబులో ఏ పరిస్థితి ఉందో బెత్లెహేములో అదే పరిస్థితి. కానీ ఆ స్థలంలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ స్థలంలో దేవుడి మహిమ ఉన్నది. హల్లెలూయా. అది లోపల ఉన్న దర్శనాన్ని గమనించింది, లోపల ఉద్దేశాన్ని తెలుసుకుంది రూతు. ఆమె రూతు అంటే మీకు పోయిన వాళ్ళని తెలియజేస్తా, ఎత్తబడే సంఘానికి సాదృశ్యం అని. నయోమి అంటే దైవజనులకు సాదృశ్యం అని తెలియజేస్తా. నా ప్రియ దేవుని జనాంగమా, ఇప్పుడు సంఘంగా ఉన్నవారు, ఎత్తబడాలని ఆశపడుతున్న వారు, దేవునితో కలిసి యుగయుగాలు జీవించాలని తలస్తున్న వారందరూ కూడా దైవజనులతో కలిసి బెత్లెహేముకు ప్రయాణం చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఎవరైతే బలపరుస్తున్నారు, ఎవరైతే దేవుడి మహిమ దగ్గరకు తీసుకెళ్తున్నారు, ఎవరైతే బెత్లెహేములో దేవుడు దర్శిస్తున్నా చెబుతున్నారు, వారిని వెంబడించే వారిగా ఉండాలి. ఆమె హల్లెలూయా. ఈ మాటని చెప్పినప్పుడు ఓర్ప కూడా వినదు, కానీ ఓర్ప మాత్రం దారి మధ్యలోనే తొలగిపోయింది. ఓర్ప మాత్రం బయలుదేరాలని మోయాబు నుంచి, ఆమె కూడా బయలుదేరింది మోయాబు నుంచి. కానీ మధ్యలో లోకం గుర్తొచ్చింది, మధ్యలో తన కుటుంబం గుర్తొచ్చింది, మధ్యలో మరల సంతోషంగా ఉండలేదని గుర్తొచ్చింది. మరలా త్వరగా లోకంలోనికి, పాపంలోనికి, శాపంలోనికి బయలుదేరింది. రూతు మాత్రం ఎంత బాధైన పర్లా, ఎంత కీడైన పర్లా, ఎంత అవమానమైన పర్లా, అమ్మా నువ్వు ఏ స్థలంలో ఉంటావో నేను కూడా అదే స్థలంలో ఉంటా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట దైవజనురాలను పడుతున్నా, ఆత్మీయ నాయకురాలను పడుతున్న అత్తయ్య నయోమితో రూతమ్మ మాట్లాడుతుందో వారిద్దరు మనసులు కదిలియట. హల్లెలూయా. ఇద్దరు మనసులు కలిసిపోయేసరికిలే ఇరువురు కలిసి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇరువురు కలిసి ప్రయాణం కొనసాగిస్తున్నారు. వారి మనసులు కలవకపోతే, వారిద్దరు మనసులు కలవకపోతే ప్రయాణం చక్కగా సాగేది కాదు. కానీ వారు చక్కగా బెత్లెహేము వెళ్ళారు. బెత్లెహేములో నయోమిని చూడగా తన బంధువర్గం అంతా వచ్చి, అమ్మా నువ్వు నయోమి కదా అంటే, ఈ తెల్లనిది నేను నయోమినే గాని ఇప్పుడు నేను మారాగా ఉన్నా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇద్దరు కలిసి బెత్లెహేముకు వెళ్ళిన తర్వాత అంటున్నమాట, నేను ఇప్పుడు మధురాన్ని కాదు, ఇప్పుడు చేదైన నా బ్రతుకు, నాకు భర్త మరణించాడు, నా కుమారుడు మరణించాడు, ఏ మహిమ వద్దకు పోయాను, ఏ దేవుని సన్నిధి వదిలేసి పోయాను, ఏ బెత్లెహేమును విడిచిపెట్టి పోయాను, అప్పుడే నువ్వు మోడురాలుగా వైదవ్యం అనిపిస్తున్నా. ఇప్పుడు నన్ను మధురం అనమాకండి, నన్ను నయోమి అనమాకండి, నన్ను మారా అని పిలవండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మారను కూడా మధురంగా మార్చే దేవుడు నజరేయుడైన యేసు ప్రభువారు. హల్లెలూయా. సంతోషంగా తల్లిగా మార్చే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే వారు ప్రయాణం చేస్తున్నారు బెత్లెహేము చేరారు. ఆమె చెప్పండి, ఒక మాట మీ ముందు అడగాలని ఒక మాట దేవుని దాసుడిగా మనం చేస్తున్నా. సహోదరి సహోదరుడా, ఈ పగటి కాలవేళ దేవుని సన్నిధిలో ఎంత కాలం నువ్వు దేవునితో కలిసి నడుస్తూ వస్తున్నావు కదా, నీ ప్రయాణం ఎవరితో ఉన్నది? రూతమ్మ ప్రయాణం అయితే తన ఆత్మీయ నాయకురాలైన
దైవ జనురాలైన నయోమితో బెత్లెహేము చేరే వరకు కూడా ఎలాగో ప్రయాణం చేస్తుందో, మరి నీ ఆత్మీయ పోరాటంలో, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నీ ప్రయాణము ఎవరితో ఉన్నది? హల్లెలూయా. ఆత్మీయ నాయకులను వెంబడించగలుగుతున్నావా? ఆత్మీయ నాయకుల దర్శనాన్ని పంచుకోగలుగుతున్నావా? ఆత్మీయ నాయకుల ఉద్దేశాన్ని ఎరిగి ప్రార్థన చేయగలుగుతున్నావా? కొన్ని ప్రశ్నలు టకటకలు నడగనివ్వండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరితో ప్రయాణం చేస్తామంటే, ఎవరితో మనం నడుస్తామంటే, ఎవరితో మనం సహవాసం చేస్తామంటే, ఎవరికి మనకు రూపాయి దొరికిన వారితో సహవాసం చేస్తాం, బలం ఉన్న వారితో మనం సహవాసం చేస్తాం, అధికారం ఉన్న వారితో మనం ప్రయాణం చేస్తాం, ధనం ఉన్న వారితో మనం ప్రయాణం చేస్తాం, బలం ఉన్న వారితో మనం స్నేహం చేస్తాం. అవునా కాదా? ఈ మాట నేను అబద్ధాలండి. కొంచెం రూపాయి దగ్గర వెళ్ళి మనం మాట్లాడేది, బలం ఉన్న దగ్గరే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు ఎన్ని మాటలు బాగా తెలుసు? ఈరోజు నా ప్రశ్న, సహోదరి సహోదరుడా, నీ ప్రయాణం ఎవరితో? నీ ప్రయాణం ఎవరితో? ఆత్మీయ నాయకులు వెంబడించగలుగుతున్నావా? ఈ రూతమ్మ ఆత్మీయ నాయకులు వెంబడుతున్న నయోమిని వెంబడించి బెత్లెహేము చేరింది. ఈ పగటి కాలవేళ నీ ప్రయాణం అధికారులతోనా, నీ స్నేహం బలం గల వారితోనా, నీకున్న సహవాసం నీ స్నేహితులతోనా, లేదు నీ కొరకు ప్రార్థన చేస్తే, నిన్ను బలపరిచే, నీ కొరకు కన్నీరు కలిచే దైవ జనుల యొక్క దర్శనం కలిగి నడుచుకోగలుగుతున్నావా? ఇప్పుడు రూతమ్మకు మోయాబులో కుటుంబం ఉన్నది, రూతమ్మకు మోయాబులో స్నేహితులు ఉన్నారు, రూతమ్మకు మోయాబులో బంధువర్గం ఉన్నది, రూతమ్మకు ఒక మంచి పేరు మోయాబులో ఉన్నది. తన అత్తను బట్టి, తన నయోమిని బట్టి కుటుంబాన్ని వదిలేసింది, స్నేహాన్ని వదిలేసింది, బలగాన్ని పక్కన పెట్టింది, అధికారాన్ని పక్కన పెట్టింది. నయోమి తండ్రి కదా, అమ్మా నీ జనమే నా జనం. హల్లెలూయా. అక్కడ జనం ఎలా ఉంటారో తెలియదు, ఆ జనం ప్రజలు ఎలా మాట్లాడతారో తెలియదు, వారు ఎలా నిందిస్తారు, ఎలా అవమానపరుస్తారు, ఎలా బలపరుస్తారు ఏమీ తెలియదు. అయినా ఒక దృఢ తీర్మానం, ఒక దృఢ నిశ్చయత కలిగి రూతమ్మ నయోమితో ప్రయాణం చేస్తుంది. స్తోత్రం చెప్పండి. ఇక అంటుంది కదా, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదు, అలా వేరు చేస్తే నాకే కీడు రావాలి. స్తోత్రం చెప్పండి. ఎవరికి కీడు రావాలట? రూతమ్మకి కీడు రావాలని కోరుకుంటుంది. ఈ పగటి కాలవేళ ఆత్మీయ నాయకులను, దైవజనులను మనం వెంబడించగలిగితే, దేవుని దాసులను మనం వెంబడించగలిగితే, వారి దర్శనం ఏదో, వారి ఉద్దేశాలేంటో, వారి యొక్క ప్రయాణం ఎటుగా ఉన్నదో అది గమనించి వారితో కలిసి మనం ప్రయాణం చేయగలిగితే నిశ్చయముగా మన యొక్క జీవితాలు, మన యొక్క మార్గాలు ఆశీర్వాదకరంగా ఉంటే నమ్మితే చెప్పండి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 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 నా ప్రియ దేవుని జనాంగమా, రూతమ్మ నయోమిని వెంబడించిపోయింది. ఏ బెత్లెహేముకి వెళ్ళిందో, ఎంత పేద విధవరాలుగా ఉందో, అదే దేశంలో ఒక మహారాణిగా, ధనవంతుని భార్యగా దేవుడు ఆమెను ఆశీర్వాదించాడు. స్తోత్రం చెప్పండి. ఒక పొలంలో వెళ్ళి పరిగెరుకుంటుందండి. పరదేశిగా పరిగెరుకోవడానికి ప్రయాణం చేస్తూ వెళుతూ తన అత్తను అడుగుతుంది కదా, ఆమె అమ్మా పరిగెరుకొచ్చి నీకు నాకు ఆహారాన్ని సిద్ధపరుస్తా. స్తోత్రం చెప్పండి. బిగ్గరగా ఎవరికి మాట చెప్తుంది? ఎందుకంటే చెప్పాలా? ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, హల్లెలూయా. ఈ ప్యాడి బట్టి పెరగాలి. వాక్యాలు కొద్దిగా మనకు అర్థం కాదు. ఎందుకు వస్తారో అర్థం కాదు, ఎందుకు పడతారో అర్థం కాదు. ప్యాడి ఏంటంటే మనం బాధపడతారు. అయ్యగారు అర్థంలో మనం రాకపోతే దండగా అవుతుందా? కొట్టి వరకు వచ్చిన మంది ఉన్నారు. వస్తుంది చెప్పండి. హల్లెలూయా. మారు అందరికి వచ్చి కాక ఎట్టి చెప్తాను నాకేదండి నమ్మడుతుంటే ఆలోచించండి. రూతమ్మ నయోమిని వెంట పెట్టుకుని త్వరగా బెత్లెహేముకి వెళ్ళింది. రూతమ్మ
అందరిని వదిలేసింది, అన్నింటిని వదిలేసింది. తన కుటుంబాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి సమస్తాన్ని వదిలేసి ఆమె బెత్లెహేముకి వెళ్ళింది. నా దేవుడు అక్కడ చూస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ దేవుడు ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళింది. దేవుడి మహిమ ఉందని అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఊరికి విడిచిపెట్టలా. పరిగెత్తుకోవడానికి తన అత్తతో చెబుతుంది, అమ్మా ఎవరి కనికరం నా మీద పడుతుందో అతని పొలం దగ్గరికి వెళ్ళి కొంచెం పరిగెత్తుకు వస్తామా అని మాట్లాడుతుంది. ఒకసారి ఆమె చెప్తుంది, ఈ మాట వస్తే బాగా ఆశపడుతున్నా. ఆగమంటారా, ముందుకెళ్ళమంటారా? హల్లెలూయా. ఎంత తీర్మానంతో కోడాలండి, ఎంత నిబద్ధతగా కోడాలండి. చెప్పండి ఒకసారి. కోడలు చాలా మంది ఎంత దృఢ నిశ్చయత. అత్త ఏ మార్గంలో ప్రయాణం చేస్తూ ఆ మార్గంలో వెళుతుంది. అత్త కొన్నిసార్లు బాధాకరమైన మాట చెప్పిన ముందుగా అక్కడ అంత మంచిది ఉండదమ్మా, కొన్నిసార్లు శ్రమ వచ్చింది. నాలాగే మోడరాల మీద ఉండాలి, నాలాగే కీడు అనుభవించాలి, నాలాగే అవమానాన్ని భరించాలి అని చెప్తే పాపం ఓర్పు లేదక్క. ఓర్పు ఎక్కువ లేక దూరం వెళ్ళిపోయింది. ఓర్పుకున్న రూతు మాత్రం అయోగ్యతలో ప్రయాణం చేస్తుంది. నా పెద్ద జనంగమా, ఇక్కడ చాలా మంది కోడలు ఉన్నారు. అత్తను ప్రేమించగలుగుతున్నారా? బట్ అన్నం పెట్టగలుగుతున్నారా? ఇంటికి వచ్చిన అత్తకైనా కూర్చోబెట్టి ముద్ద అన్నం పెట్టగలుగుతున్నారా? ఎవరు అవి మాట్లాడుకుని ఏం చెప్పు అన్నట్టు చూస్తున్నారు. చెప్పండి. నేను మరలా చెబుతున్నా, నీకు ఎన్ని రకాల ఆలోచనలు ఉండొచ్చు, నీకు ఎన్ని రకాల తలంపులు ఉండొచ్చు, కానీ ఇదిగో ఒక సామెత ఉంటుంది, నీకు తెలుసు లేదు. తండ్రికి పెట్టినా అబ్బా ఒక్కరు నీకు బాగా తెలియదు. హల్లెలూయా. పక్క గుర్తుంచుకోండి, మరలా నువ్వు నీ అత్తను ఏ విధంగా చూస్తావో రేపు నువ్వు కూడా ఆ పొజిషన్కి వెళ్తావు. వద్దా కావాలక్క, మరి నువ్వు వద్దన కూడా ఇంకోటి పంపిస్తాడు. హల్లెలూయా. నీకే ఉంటుంది, గుర్తుంచుకో. నువ్వు ఇప్పుడే జాగ్రత్త పడి రేపు జరగబోయే కీడు అనుభవించేదానికన్నా ఇప్పుడే మేలే తెచ్చుకుంటే మంచిదని దేవుని దాసులు మనం చేస్తున్నా. అబ్బా గట్టిగా అప్పుడు చెప్పరా? హల్లెలూయా. అతను ప్రేమించేవారిగా ఉండండి. రేపు మీ బిడ్డలు కూడా ప్రేమిస్తారు. అతనికి సహాయం చేసేవారు ఉండండి, మీకు సహాయం చేస్తారు. ఏం కావాలంటే పడాలన్నారా? పెద్ద కదా ఒక మాట అంటే ఏమైందండి? పెద్ద తల్లి లాంటిది, నీ తల్లి అంటే పడదా? చెప్పు గట్టి చెప్పు అన్నట్టు కూడా అర్థలు కొంతమంది దూరం నుంచి వాళ్ళు కూడా అంటారు. అప్పుడప్పుడు నా మాట వింటారు బయట నుంచి. అయ్యారు భలే చదువుతున్నారు, మీరు కూడా మారాలా. అత్తలు కూడా వాళ్ళకి మంచి మాట చెప్పేవారుగా ఉండాలి. అమ్మా ఇలా కాదు వెళ్ళేది, ఇలా ఉండాలి అని కొంచెం చదువు తీసుకోవాలా. నీ కుమార్తె చెప్పవా? తప్పుదారులు వెళ్తుంటే అమ్మ అట్లా కాదని చెప్పవా? బలహీనతగా ఉంటే ఒక టాలెంట్ చేయవా? చేస్తామే. మన పిల్లలకైతే మన కుమార్తె ఎలా చూసుకుంటామో నీ కోడలు కూడా అలా ఒక చిన్న ప్రేమను చూపించగలిగితే జీవితాంతం నీ కాళ్ళ పడి ఉంటుంది. స్వత్తం చెప్పు, ఎక్కడ చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. నయోమి ఆ కృప పొందుకొని రూతమ్మకు చెప్పింది, నేర్పించింది. ఇప్పుడు రూతమ్మ కుర్చీలో కూర్చోబెట్టి బయటికి వెళ్ళనివ్వకుండా ఆమె ఒక్కటే పొలానికి వెళ్ళి కష్టపడి పనిచేసి వచ్చి ఇంట్లో భోజనం పెడుతుందండి. నేను చెప్తున్నా, శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడు. ఆమె ప్రతిరోజు కష్టం అనుకోకుండా, బాధ అనుకోకుండా పనిగా ఏలుబడికి వెళ్ళింది. పనిగంటే కుక్కలు రాత్రులండి, అక్కడెక్కడ దొరికే వాటిని పనిగా అంటారు. అది పట్టుకొచ్చి తను తినలేకపోయినా తన తల్లి లాంటి అత్తకు నయోమికి ఆహారం పెడుతుంది. మనమైతే అప్పుడు ముందు చెట్లు ఎన్ని మనం వేసుకుంటాం, కొంచెం ఇప్పుడు లాస్ట్లో ఏమో పాపం నాకేమొచ్చినసరికి బాల్ చేస్తా ఉంది. తెలరాదా అందులో ఉండే అందులో నేను తెలిసినట్టు కొంచెం ఉంటుంది. ఒక ఉన్న ఎన్ని పిల్లకాయలకి అందరికీ వస్తుంది గౌరవ. మనం తినకపోయినా నీ పెద్దలను గౌరవించి పెట్టాలని వాళ్ళ ద్వారా నీకు మేలు కలుగుతుంది. ఎక్కడికి అంటే చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా ప్రేమించిందంటే తన తల్లిలా భావించింది. ఇంకా నాకు జనం ఎవరు లేరు, నాకు దిక్కు ఎవరు లేరు. నా జనం మోయాబులో ఉన్నా, నా కుటుంబం మోయాబులో ఉన్నా, వాళ్ళని వద్దనుకునే కదా బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేములో ఉన్నవారు నా ప్రజలు, వీరే నా తల్లిదండ్రులు, వీరే నా బంధువర్గము అనుకొని సమస్తాన్ని వదిలిపెట్టి బెత్లెహేము జరిగింది. ఆమె నా మాట ఆలకించండి. కోడలారా నా మాట ఆలకించండి. నీ ఊరు దగ్గర వచ్చును, ఈ ఊరిలో ఉన్న జనమే నీ జనం అనుకున్నావు కదా. మీ అత్త మనుషులే మీ మనుషులు అనుకున్నావు కదా. ఇక నీకు ఆ ఊరితో సంబంధం లేదు. హల్లెలూయా. ఆడపిల్లని ఎందుకంటారు? ఆడపిల్ల ఎందుకంటారు? పుట్టినప్పుడే ఎవరు పుట్టిందా అంటే ఏమన్నా ఆడపిల్ల అంటే అవునా కదా. అమ్మాయి అంటారా?
పుట్టగానే అది ఆడపిల్ల పుట్టిందిరా అంటారు. అక్కడ పిల్లని ఇక్కడ పిల్ల కాదు అర్థం. ఈ తల్లిదండ్రులు కూడా కూర్చుండదు అండి. పెళ్ళైన తర్వాత కొంచెం బాధ రా ఇంటికి రా, మరి వాళ్ళ కుటుంబం ఉండదు, మంచిగా చక్కగా ఉండొద్దు, ఇంటికి రా రా అని పుడుతూ ఉంటారు. ఈ పిల్ల పుడుతూ ఉంటుంది. మా అమ్మ రమ్మంటున్నారు, మరి నువ్వు తీర్మానం చేసుకున్నావు, పెళ్లి రోజు సమర్పణ చేస్తున్నావు, అయ్యా నువ్వు ఎక్కడుంటే ఎక్కడ ఉంటా, దుఃఖంలో ఉంటే దుఃఖంలో ఉంటా, బాధలో ఉంటే బాధలో ఉంటా, వీటి మధ్యలో పడి పొరపాటు రాదు మళ్ళీ ఇంకా నుంచి. హల్లెలూయా హల్లెలూయా. నీ జనం, మీ అత్త జనమే ఆమె చెప్పు గట్టిగా, నీ జనం మీ మామ జనమే ఆమె చెప్పు. ఇక నీ ఇంటి జనం మర్చిపోడు నువ్వు. హల్లెలూయా. దేవుడికి తల్లిదండ్రులు ఇచ్చారు, మంచిదే, వాళ్ళని ప్రేమించు, వాళ్ళ చిన్నప్పుడు గౌరవించు, వారికి సత్కారం చేయి. కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనుషులు మనుషులు నువ్వు నోట్ నుంచి అన్నది అట్లా గుర్తుంచుకో. నీ నీ తల దగ్గర నుంచి గుర్తుంచుకో. హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా. రూతమ్మ ఆత్మీయ నాయకురాలు నయోమిని వెంబడించింది. ఒక మాట ఆలకించండి, ఏ పొలంలో పరిగెడుతున్నదో ఆ పొలానికే మహారాణి అయిపోయింది. స్తోత్రం చెప్పండి. ఎవరి దగ్గర అమ్మా అని చేతులు దాచిందో, ఎవరినైతే అయ్యా నీ పొలం పరిగెడుకుంటానయ్యా అడిగిందో, ఏ పనులు అయితే ఆమెను వెళ్ళగొట్టారు, ఏ పనులు అయితే ఆమె పొలంలో రానివ్వకుండా ఉన్నారు, ఇప్పుడు అదే పని వారికి, అదే పొలానికి, అదే యజమానికి భారీగా ఉన్నది. స్తోత్రం చెప్పండి. దేవుడు కన్నును తెరిచాడు, ఆమెను చూశాడు, ఆమె పరిస్థితి అంతా మార్చబడింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ పరిస్థితి అంతా మార్చబడింది. ఇప్పుడు ఆ దేశంలో ఒక ధనవంతుని భారీగా రూతమ్మ ఎన్నిక చేయబడింది. ఆమె చెప్పండి. ఈ సమయంలో ఒక మాట మీకు జ్ఞాపకం ఆశపడుతున్నా. ఈ మధ్య యూట్యూబ్ లో ఒక మంచి వార్త వైరల్ అయిపోతుంది. మోండల్ అని ఒక స్త్రీ, మోండల్ రాణి మోండల్ సంథింగ్ పేరుంది ముందు, నేను చూసా. ఆమె కలకత్తా రైల్వే స్టేషన్ లో అడుగుతుందంట. ఒక కొడుకు ఒక కుమార్తె, ఇద్దరికి పెళ్లి చేసింది, బాగా మంచిగా ఉన్నారు. మరి ఆర్థిక పరమైన పరిస్థితుల్లో లేక కుటుంబ సమస్యలు ఏమో తెలియదు, కానీ ఇక ఆమె పరిస్థితి ఎంత దిగజారిపోయిందంటే కుటుంబం అంతా వెలివేసిన పరిస్థితి. కలకత్తాలో రైల్వే స్టేషన్ అడుక్కొని భోజనం చేస్తుందండి. రైల్వే స్టేషన్ లో అడుక్కొని తింటుంది. ఆమె జీవితం ఎవరు పట్టించుకోవాలా, సొంత కూతురు కూడా పట్టించుకోవాలా, సొంత కుమారుడు పట్టించుకోవాలా. నాకున్న వాళ్ళందరూ కూడా ఆమె నెట్టేశారు, గెలిపేశారు. కలకత్తాలో మాత్రం స్టేషన్ లో అడుక్కుంటూ బ్రతుకుతుంది. ఆమె అడుక్కుంటాట, చిన్న చిన్న పాటలు పడేదట. ఆమె కూడా పశ్చిమ బెంగాల్లో జన్మించిన ఆమె, దేవుని బిడ్డ, క్రైస్తవ బిడ్డ. ఆమె సాక్ష్యం చెబుతుంది, చాలాసార్లు చెప్పింది ఈ మధ్య. ఆమె ఆమె పాటలు పాడుతున్నప్పుడు ఆమె స్వరాన్ని ఎవరో వింటారు. ఆ కలకత్తా ఆ రైల్వే స్టేషన్ లో ఆమె పాటలు పాడుతున్నప్పుడు ఆ స్వరాన్ని విని ఇంత మధురంగా ఉన్నది అని చెప్పి ఆమెను ఆ వీడియో పెట్టారట. ఆ వీడియో దేశంలో ఉన్న అందరు విని ఎంత మధురంగా పాడింది, ఎవరేమో కనుక్కొని ఆమె దగ్గరకు వచ్చి ఆమె పరిస్థితిని మార్చేశారు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటంటే ఒక పాప్ సింగర్. ఆమె చెప్పండి, ఒకప్పుడు ఆమె కలకత్తా రైల్వే స్టేషన్ లో అడుక్కున్నామే, ఇప్పుడు పాప్ సింగర్. అంటే కొన్ని వేల కోట్లు ఆమె దగ్గరికి వచ్చేసారు. స్తోత్రం చెప్పండి. ఎవరు పట్టించుకోవాలా. ఆమె స్థితి మారిన తర్వాత, ఆమె పరిస్థితి మారిన తర్వాత కుమారుడు వచ్చి ఆమెతో ఉంటున్నారు. అదే చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేను మళ్ళీ చెబుతున్నా, దేవుని కన్నులు నీ మీద ప్రకాశిస్తే చాలు, నీ పరిస్థితి ఏదైనా, అది మారాగున్నా, అది మోడైన జీవితమైనా, ఎండిపోయిన బ్రతుకైనా చిగురింప చేయగల దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వీళ్ళు మీకు ఏదైనా అనుమానం ఉంటే యూట్యూబ్ లో మోండాలు కొట్టండి. ఆమె వస్తుంది, పచ్చి బికారిగా కనిపించింది, వస్త్రం కూడా సరిగా లేదండి. ఇప్పుడు ఆమె పరిస్థితి అంతా మరి ఆమె చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ తయారయ్యారు. మంచి మంచి పాటలు పాడుతున్నా, మంచి సింగర్ గా దేవుడు ఆమె దీవించాడు. ఎక్కడికి వెళ్ళినా మొదటి మాట, నేను ఇలా ఉన్నానంటే అది యేసయ్య కృప అని చెబుతుంది. చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలనే మాట చెబుతుంది. మొదటి మాట యేసయ్య కృప. ఆ తర్వాత ఎవరైతే ఆమె బలపరిచారు, ఆ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చారు, వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుస్తుంది. దేవుడికి ఏమో స్తోత్రం చెప్పి దేవుడిని మహిమపరుస్తుంది. ఆ తర్వాత బలపరిచిన వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తుంది. స్తోత్రం చెప్పండి. నేను అలా చెబుతున్నా, ఈ పగటి కాలంలో మన పరిస్థితి ఎలాగైనా ఉంటుంది, కానీ మనం చేసే నీతి క్రియలు, మనం చేసే పనిని బట్టి మన దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి రెక్కల చాటున మనకు సురక్షితం ఉంటుంది.
దేవుని రెక్కల జనం సురక్షిత ఉంటుంది. రూతమ్మ అలా అనుకోని బెత్లెహేముకు వచ్చింది. ఓర్పా అలా అనుకోలా, అయ్యో బెత్లెహేముకి వెళ్తే మళ్ళా 3 రోజులుగా ఉండాలా, మళ్ళా వైద్యం అనుభవించాలా, నిరాశలోనే ఉండాలా, నా భర్త లేనట్టుగానే ఉండాలా, నాకు ఇబ్బంది అనుకుని మోయాబులు ఆగిపోయింది. రూతమ్మ మాత్రం త్వరగా బెత్లెహేము వెళ్ళింది. ఆ దేవుడు ఆమె చూచాడు, ఆమె సమర్పణను, ఆమె నిబంధనను దర్శించాడు. నా దేవుడు ఆ దేశానికి ఒక ధనవంతుని, బోయాజు అనబడుతున్న ధనవంతుని భారీగా ఆమెను అభిషేకించాడు. స్తోత్రం చెప్పండి. ఎవరి దగ్గర అనుమతి తీసుకోవాల్సి వచ్చిందో, ఎవరైతే ఆమె తరిమి కొట్టారో అదే పొలానికి డబ్బులు ఇచ్చే తెలియక దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెబుతున్నా, ఈ పగటి కాల వేళ నువ్వు ఎవరిని అప్పుడు ఇస్తున్నావు? ఈ పగటి కాల వేళ నువ్వు ఎవరి దర్శనాన్ని పంచుకుంటున్నావు? ఈ పగటి కాల వేళ నీ ఉద్యోగ ప్రయాణం ఎటు? ఈ పగటి కాల వేళ నీ జీవిత ప్రయాణం ఎటుగా ప్రయాణం చేస్తుంది? ఆత్మీయ నాయకులను నువ్వు వెంబడించగలుగుతున్నావా? ఆత్మీయ నాయకుల దర్శనాన్ని పంచుకొని నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కీడు వచ్చినా పర్లేదులే, నేను అనుభవిస్తా, దేవుడు బలపరుస్తాడు, నిలబెడతాడన్న ధైర్యం కలిగి నువ్వు నడుచుకోగలుగుతున్నావా? అలాగైతే నువ్వు ధన్యురాలు. హల్లెలూయా, హల్లెలూయా. నాకెందుకులే వాళ్ళంతా వాళ్ళ బాధలు పడతారు, అయ్యగారు పడతారు, మేము వాళ్ళ ఒకసారి ఇస్తే చాలు అనుకుంటున్నావా? జాగ్రత్త. విడబడే సంఘంగా కూడా ఉన్నారట. రూతు ఎత్తబడే సంఘంగా మాత్రమే ఉన్నది. గొప్ప విడబడే సంఘానికి సాదృశ్యం చెప్పుకున్నా. విడవబడక మునిపే ఎత్తబడే గుంపులు మనం ఉండాలి. హల్లెలూయా. ఈ పగలు నీ దర్శనం, నీ ప్రయాణం ఏటో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని మనం చేస్తున్నా. ఈ మాట సందర్భంలో మీకు 1-2 మాటలు మీకు తెలియజేసి ఆశపడుతున్నా. నిర్గమకాండం 4వ అధ్యాయం చదువుకుందాం. త్వరగా నిర్గమకాండం 4వ అధ్యాయము 12, 13, 14 చదువుకుందాం. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసిందని నీకు బోధించదనని అతనితో చెప్పాను. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నువ్వు పంపదలిచిన వారిని పంపమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడవు నీ అన్న అయిన అహరోను లేడా? అతను బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతనిని ఎదుర్కొని వచ్చినప్పుడు అతనిని చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి నీవు చేయవలసిన దానిని నీకు బోధించదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవుడుగా ఉందువు. ఆమేన్ చెప్పండి ఒకసారి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మోషే అహరోను అంటారు ఒకసారి, గట్టిగా అందాం. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఎన్నో దినాల తర్వాత, దాదాపు 400 సంవత్సరాల తర్వాత దేవుడు తన ప్రజలను దర్శిస్తున్నాడు. అదే నిర్గమకాండం 2వ అధ్యాయము 23, 24 వచనాలు ఉంది కదా. ప్రజలందరూ నా వైపు చూస్తూ ఆలకించారు. నీకు ఎంత చదువుకోండి. 2వ అధ్యాయం చివరి మాటలు ఉంది కదా. ఎంతగానో వేదన చెంది, ఎంతగానో బాధనుంది, ఎంతగానో ఉగ్రత అనుభవించిన తర్వాత, అయ్యా మేము తట్టుకోలేకపోతున్నామయ్యా, మా మొర్రాలకించయ్యా, ఇదిగో మాకు విడుదల కలిగిస్తాను కదా, ఈ ఫరో చేతి నుంచి మాకు తప్పించు ప్రభువా అని కన్నీరు మున్నరై 400 సంవత్సరాలు బానిసత్వంలో నుండి వారు దేవుడికి మొరపెడితే, దేవుడట మోషే హోరేబు పర్వతంలో ఉన్న మోషేను దర్శిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. మిద్యాను అరణ్యములో గొర్రెలు కాచుకుంటున్న మోషేను దర్శిస్తున్నాడు. అరేబియా ఎడారిలో గొర్రెల మందను మేపుతున్న మోషేను దర్శిస్తున్నాడు. స్తోత్రం చెబుదాం. ఎవరు ప్రార్థన చేశారు? ప్రజలు ప్రార్థన చేశారు. దేవుడు ఎవరిని దర్శించాడు? మోషేను దర్శించాడు. హల్లెలూయా. మోషే అంటాడు, నా ప్రజల మొరను ఆలకించా, వారి కొరకు నేను దిగి వచ్చి ఉన్నాను. నువ్వు త్వరగా లేచి హోరేబు పర్వతాన్ని విడిచిపెట్టి, అరేబియా ఎడారిని విడిచిపెట్టి, నా ప్రజలు ఐగుప్తులో చెరలో ఉన్నారు, వారిని విడిపించు అంటే మోషే అంటాడు, అయ్యా నేను వాళ్ళకి ఏం చెప్పాలి? అక్కడ ఫరో ఉన్నాడు, అతను ఏం చెప్పాలి అంటే, ఉన్నవాడు అనువాడు నన్ను పంపించాడని చెప్పు. స్తోత్రం చెప్పండి. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఎవరంటే మన దేవుడు ఉన్నవాడు అనువాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఆ మాటల సందర్భంలో ఈ మోషే అంటాడు కదా, అయ్యా నేను నత్తి వాడినయ్యా, నోటి మాంద్యం గలవాడిని, నేను వెళ్ళలేను, ఎవరిని పంపించయ్యా, నువ్వు ఎవరిని పంపించలేస్తున్నావో వాళ్ళనే పంపించయ్యా. ప్రభు అంటాడు, నేను నిన్నే పంపించాలనుకుంటున్నా, నువ్వే వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. అయినా నాకు సరిగ్గా నోరు లేదయ్యా, నాకు కోపం ఎక్కువ, ఒక మనిషిని కొట్టి నేను పరరయ్యి ఈ అడవిలో దాక్కున్నా, ఈ మందలకు మేపుతున్నా, నాకు కోపం ఎక్కువ, నేను వెళ్ళలేదయ్యా, నాకు నోరు సరిగా లేదయ్యా, నేను బలహీనుడయ్యా. అవి మాటలు మాట్లాడుతుంటే దేవుడు అంటున్నాడు, నీకు నోటికి నోరుగా నీ అన్న అయిన అహరోను లేడా? స్తోత్రం చెప్పండి. ఎవరున్నారంట? అహరోను. అలండి అహరోను ఉన్నాడట. అక్కడ రాయబడిన మాట నాకు చాలా ఇష్టమైన మాట, నీ నోటికి అతని నోటికి నేను తోడై ఉంటాను. 16వ వచనంలో అతడే నీకు నోరుగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి. దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మోషేకి నోరు ఎవరట? మోషేకి నోరు ఎవరట? అహరోను. ఆమె చెప్పండి. ఆమె అక్కడికి ఎందుకు మాట్లాడలేదు ఆ మాట, అతనికి నీవు దేవుడుగా ఉంటావు. ఆమె చెప్పండి. నా మాట కాదు, 16వ వచనం. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి. స్తోత్రం చెప్పండి. అహరోన్కి ఎవరు దేవుడట? గట్టి చెప్పినమాట, గట్టి చెప్పినమాట. మోషే. అహరోన్ పెద్దోడా, మోషే పెద్దోడా? అహరోన్ పెద్దోడు. ఇప్పుడట అమ్మాడాలు పెంచండి. మోషే నోటికి అహరోన్ నోరుగా ఉంటాడు, అహరోనికి మోషే దేవుడుగా కనిపిస్తాడు. ఏ అన్నైనా తమ్ముడు దేవుడు అడుగుంటాడండి? ఏ అన్నైనా నీకన్నా గొప్ప అంటే చిన్నోడు అడుగుంటాడా? క్షమించండి, పెద్ద అడుగుంటాడా? ఇంకోడు. కానీ మోషేలో ఒక ఆందోళన, అరే నా అన్నయ్య అహరోను దేవుడున్నా, ఇప్పుడు వెళ్ళి ఆయనతో నువ్వు నాతో రా, ఐగుప్తికి వెళ్దాం, దేవుడు మాట్లాడిన ఊరుకుంటాడా? పట్టి కొడతాడు. ప్రభువా ఏంటయ్యా అన్న ఆలోచన మదికి రాగానే ఆ కింద వచ్చిన రాయబడిన మాట, ఆ కింద మాట రాయబడింది, క్షమించండి 14వ వచనంలో చూపిస్తుంది కాదు 15, నీవు అతనితో మాట్లాడి 14వ వచనము చివరి భాగంతో శ్రద్ధగా ఆలకించండి. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుతున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. ఆమె చెప్పండి. మోషేను చూసిన వెంటనే హృదయంలో ఒక మార్పు కలిగిద్దట. గట్టిగా ఆమె అంటారా? గట్టిగా ఆమె అంటారా? భయం ఏంది మోషేకి? అన్నకి దేవుడిగా ఉండడమా? నేను చెబితే మా అన్నకి ఆర్డర్ ఇస్తే అన్నయ్య పని చేయాలా? చేస్తాడా? అయ్యా ఇగదు జరిగేదయ్యా, ఇది నా వల్ల కాదయ్యా, మా అన్న ఎదురిగి నన్ను ఒక బీగితే నా వల్ల కాదయ్యా అన్నట్టు లోపల బాధ, వేదన, ఆందోళన చెందిన వాడు ఇప్పుడు దేవుడు అంటాడు, నీవు అతనికి దేవుడిగా ఉంటావు. ఈ గలిబిలి చెందుతాడని, కలవరపడతాడని ముందుగానే దేవుడు అంటున్నాడు, నీవు అతనిని ఎదుర్కొని వచ్చినప్పుడే అతని హృదయంలో సంతోషం కలిగి స్తోత్రం చెప్పండి. సంతోషంగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నజరేయుడు యేసు నామమున నేను ప్రవచనం ఎత్తి పలుకుతున్నా, నీవు ప్రార్థన చేసి బయలుదేరుతుంది కానీ నీ ఎదురు ఉన్న శత్రు హృదయము యేసు నామమున మార్చబడును గాక. నిన్ను చూడగానే ఒక పెను మార్పు ప్రతి ఒక్కరికి కలుగును గాక. ఎక్కడ చెప్పదు నాన్నని. మోషే నడుస్తూ వెళ్తుంటే అహరోను వస్తుండగానే హృదయంలో ఒక సంతోషం, హృదయంలో ఒక ఆనందం, మోషే నాకు దేవుడు అనిపించే ఒక హృదయం మార్పిడి దేవుడు కలిగిస్తాడు. ఆమె నీ మాట కాదు, నీ తెలివి కాదు, నీ జ్ఞానం కాదు, దేవుని కృప మోషే పక్షాన ఉంది కనుక అహరోను ఎదురవుతుండగానే, అహరోను మోషేను చూడగానే హృదయంలో మార్పు కలిగిపోతుంది. ఇప్పుడు అహరోను నీ నోటికి నోరుగా ఉంటాడు. ఆమె చేసే పని ఎవరు? మోషే. మాట్లాడే మాట ఎవరు? అహరోను. ఆమె హల్లెలూయా. మోషే త్వరగా ఫరో దగ్గరికి వచ్చి ఫరోతో మాట్లాడుతుండగానే మాట్లాడేదంతా అహరోను మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చేసిన పనులన్నీ మోషే చేశాడు, కార్యాలన్నీ చేతికరతో అద్భుతాలు చేశాడు, చేతికరతో సూచక్రియ జరిగించాడు, చేతికరతో మహత్తర కార్యం జరిగించాడు. మాట్లాడిన ప్రతి మాట అహరోను మాట్లాడాడు. హల్లెలూయా. ఇప్పుడు అహరోను ఎవరు వెంబడించాలి? అహరోను ఎవరు వెంబడించాలి? మోషే అనబడుతున్న దైవజనుని వెంబడించాలి. మోషే అనబడుతున్న దైవజనుని వెంబడిస్తేనే అహరోనుకు దీవెన, అహరోను జీవితం బాగా ఉండాలన్నా, అహరోను జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, అహరోను మంచిగా బ్రతకాలన్నా, హృదయం అంతా సంతోషంగా ఉండాలన్నా
అహరోను దైవజనుడు మోషే మాట ఆలకించాలి. మోషే ప్రయాణం చేస్తుంటే మోషే ఏ మాట మాట్లాడమంటే అహరోను మాట మాట్లాడాలి. ఇంకా ముందు భాగానికి వెళితే దేవుడు మోషేతో సెలవిస్తాడు, ప్రత్యక్ష గుడారంలో అగ్ని ఆరిపోకూడదు అని చెప్పిన వేళ అగ్ని ఆరిపోయినప్పుడు మోషే అహరోను గర్దిస్తాడు. ఓ రకమైన రేంజ్ లో అహరోను గర్దిస్తాడు. ఏమైనా కొంచెం గుర్తుందా నీకు? కొంచెం భయం లేదు నీకు? దేవుని అగ్ని ప్రత్యక్ష గుడారంలో ఆరిపోవడం ఏంటి? వేరొక నీకు ఎవడు అధికారం ఇచ్చాడు అని బెదిరిస్తుంటే ఆ బెదిరింపుకు భయపడిపోతున్నాడండి. సత్యం చెప్పండి. కోరహు సమయంలో మోషే భయపడుతుంటే అహరోను భయపడలా. దేవుడు అహరోనుతో మాట్లాడతాడు, నీ తమ్ముడిని మోషేకు భయపడవా నువ్వు? ఆమె ఎవరు భయపడాలట? అన్న తమ్ముడికి భయపడాలట. కారణం ఏంటంటే మోషే మీద దేవుని కృప ఉంది. ఆమె హల్లెలూయా. మోషే 40 సంవత్సరాల మనం 40 సంవత్సరాల ఎదురు చూపులు, 400 సంవత్సరాల ఎదురు చూపులు, ఒకటి ఐగుప్తులో ప్రజలు విడిపించబడాలి. దానికి కోరిక కలిగిన వాడు, ఆశ కలిగిన వాడు, వాంఛ కలిగిన వాడు దైవజనుడు మోషే. అతని కోరిక వాంఛ తీర్చబడటం కోసం అహరోను సహాయకుడిగా, అహరోను మోషేని వెంబడించేవాడుగా దేవుడు పంపించాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అహరోను మోషేని వెంబడిస్తూ వెళ్తున్నాడు. సువర్ణ ధూపర్తి ఆరిపోక మునిపే అహరోను త్వరగా ప్రత్యక్ష గుడారంలో పరిచయం జరిగించాలి. మోషేతో ఎవరైనా మాట్లాడాలంటే ముందు అహరోనుతో మాట్లాడి మోషే దగ్గర మాట్లాడాలి. ఆ కృప దేవుడు మోషేకి ఇచ్చాడు. నా మాట్లాడిపించండి, నా తమ్ముడిని వెంబడించడం ఏంటి? వాడు నాకన్నా చాలా చిన్నవాడు, నా తర్వాత పుట్టినవాడు అన్న గర్వం, అన్న అహం అహరోనుకుంటే అహరోను ప్రధాన యాజకులు మొదటి వాడిగా ఉండటండి. స్తోత్రం చెప్పండి. నా మాట్లాడిపించండి. దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసినప్పుడు అందులోని పరిచర్య చేయడానికి మోషే పరిచర్య చేయలా. చేసిన పరిచర్య ఎవరో తెలుసా? ప్రధాన యాజకులని పేరు పిలిపించుకున్న ఎవరో తెలుసా? దేవుని మహిమ చేత ప్రధాన యాజకులని బిరుదు పిలుస్తున్న వాడు అహరోను. ఆమె చెప్పండి. హల్లెలూయా. దైవజనుడే మోషే, కానీ దేవుని ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేది మాత్రం అహరోను సంతతి వాడు. హల్లెలూయా. మోషే సంతతి వారికి కృప లేదండి. ఎందుకు చెప్తారా? ఈ అహరోను నా చిన్నోడు అనుకోవాలా, తమ్ముడు అనుకోవాలా, నాకు దేవుడు అనుకున్నాడు. మోషేనే నా ముందు గొప్పవాడు అనుకున్నాడు. మోషేనే దేవుడి కృప పొందుకున్నాడు అనుకున్నాడు. మోషే దర్శనాన్ని చేతబట్టుకొని మోషే అటు ప్రయాణం చేశాడు. చివరి దినాల్లో నా దేవుడు అహరోను సంతతిని యాజక సంతతిగా మాట్లాడు. స్తోత్రం చెప్పండి. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఒక మాట్లాడితే సంతతిగా చెప్పండి. మోషే అంత గొప్ప పరిచయం చేశాడు కదా, మోషే మహిమగా పరిచయం చేశాడు కదా, తన పిల్లలే ప్రత్యక్ష పరిచయం చేయొచ్చుగా చెప్పాలన్నమాట. తన బిడ్డలే ప్రత్యక్ష గుడారంలో పరిచయించుగా. లేదు, ఎవరైతే దైవజనుడు మోషేని వెంబడించారో వారి పిల్లలకు నా దేవుడు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ప్రధాన యాజకుడు అని అహరోనుకు దేవుడు పిలిపించాడండి. ఎవరైనా యాజకులలో ప్రధాన యాజకుడు అంటే అహరోను. ఆమె అందుకే నా కొడుకు ఆ పేరు పెట్టుకున్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ విధమైన పరిచయంలో ఉండాలని, అలా వెంబడించాలని, దైవజనులు వెంబడిస్తున్నప్పుడు కృప ఆవరించబడుతుందని. యాజకుడైన ప్రధాన యాజకుడు అహరోను సంతతి అంతా కూడా యాజకుల సంతతిగా మార్చబడింది. హల్లెలూయా. ఎవరైతే వెంబడిస్తారో సమర్థతగా ఆలోచించాలి. ఎవరైతే నయోమి వెంబడి రూతు వెంబడించినట్లుగా మోషేని అహరోను వెంబడిస్తారు, అలా దైవజనులు ఎవరిని వెంబడిస్తారు, దైవజనుల దర్శనంలో పాల్పంచుకుంటారు, దైవజనులతో కలిసి ప్రార్థన చేస్తారు, దైవజనులతో కలిసి సువార్త భారాన్ని పంచుకుంటారు, వారు మాత్రమే దీవెనకరమైన వారుగా ఉంటారు. హల్లెలూయా. రూతు ఆ దేశంలో ఆ ధనవంతుని కుటుంబంలో యజమానురాలుగా లేదా? అహరోను ఆ దేశంలో ప్రధాన యాజకుడిగా దేవుడు ఆశీర్వాదించలేదా? ఆ మాట ఆలోచించండి. నీవు ఎవరు వెంబడిస్తున్నావు? నీ ప్రయాణం ఎటుగా ఉన్నది? నీ జీవిత నడవడిక ఎలా ఉన్నది? నీ ఉద్దేశాలు, నీ దర్శనాలు ఎవరితో కలిసి ప్రయాణం చేస్తున్నాయి? ఈ పగటి కాలవేళ నీ దర్శనాలు, నీ ఉద్దేశాలు, నీ ప్రయాణాలు దైవజనులతో అయితే నువ్వు ధన్యురాలు. లేదు, లోకంలో అధికారులు, లోకంలో రాజకీయ నాయకులను వెంబడిస్తే నువ్వు రాజకీయం నేర్చుకుంటావు. హల్లెలూయా. ఎలా మోసం చేయాలి, ఎలా పైకెదగాలి, ఎలా తొక్కాలి నేర్చుకుంటావు తప్ప అది భూలోకం వరకు నీకు అది పరిమితం అవుతుంది.
చనిపోయి మరణించిన తర్వాత యేసయ్య పాత్రలు కట్టేస్తాడు. స్తోత్రం చెప్పండి. అదే నువ్వు ఆత్మీయ నాయకులను దైవజనులను వెంబడించగలిగితే, ఆత్మీయ నాయకులను వెంబడించగలిగితే నా దేవుని కృప తరతరాల ఆశీర్వాదం వారి మీద ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి కాలవేళ నీ ప్రయాణం ఎటు, నువ్వు ఎవరు వెంబడిస్తున్నావు అని దేవుని దాసుడిగా నీ ముందు ఒక ప్రశ్న ఉంటుంది. ఆమె ఒక మాట చెప్పిన మాట ముగించిన ఆశపడుతున్నా. ఎలీషా అంటారా? కొంచెం గట్టిగా అందాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9 చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూడదు నన్ను అడగమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు అనేది వచ్చినట్టు దయచేసి నన్ను దగ్గరగా చేతులెత్తి ఆమెను చెప్పండి. సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవజనుడైన ఎలీయా అడుగుతున్నాడు, బాయ్ నీకేం కావాలి? దీనికోసం వెంబడిస్తున్నానండి. ఎలీషా ఏలియాను వెంబడిస్తున్నాడు. ఏలియా దేవుని కార్యాలయం వంటి వాడు. అగ్ని ఆగమంటే ఆగుతుంది, వర్షం కురమంటే కురుస్తుంది, వర్షం ఆగిపోంటే ఆగిపోతుంది. ఎక్కడి త్వరగా కెరేది వెళ్ళాలంటే వెళ్ళిపోతాడు, విమాన కన్నా స్పీడ్ వెళ్ళిపోతాడు. కన్నురెప్ప పాటలో కళ్ళు మూసి కన్ను తీసే లోపు ఎక్కడో ఉంటాడు. ఇక్కడ చూస్తుండగానే పర్వతం మీద కరిమేల పర్వతం నిలబడతాడు. చూస్తుండగానే ఇక్కడికి వచ్చేస్తాడు. అతని కార్యాలకు పొందలేదు ఇక్కడ. హల్లెలూయా. మహాత్ముల కార్యం చేస్తే గనుడైన ఏలియా దేవుని పరిచయం చేస్తున్నాడు. ఇక లాభం లేదు. అహబ్రాజు తరుగుతుంటే, అయ్యా నాకెందుకైంది ఈ వేదన, నాకెందుకైంది శోధన, నా పితరులందరూ కాలంలో కలిసిపోయారు కదా, నాకు కూడా ఆ కురిపించి నన్ను కూడా ఎందుకు తీసుకురాదా అని ఏడుస్తున్నాడండి. రేగు చెట్టు కింద కూర్చొని ఇక నా దేవుడు చూసి ఒక దూతను పంపించి ఒక చిన్న అప్పము, ఒక చిన్న గ్లాసు నీళ్ళిచ్చి తాగమని చెప్పేసరికి, అబ్బా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నన్ను తీసుకెళ్తున్నాడేమో లోపు అంటున్నాడు కదా, నువ్వు త్వరగా లేచి నువ్వు హోరేపు ప్రార్థనకి వెళ్ళు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ప్రయాణం చేయడం కోసమట చిన్న అప్పం పెట్టి కానీ నీళ్ళు ఇచ్చేసాడండి. ఎన్ని రోజులు ప్రయాణం చేయాలా? 1 రోజు ప్రయాణం కాదు, 40 రోజులు ప్రయాణం. చిన్న అప్పము కొంచెం నీళ్ళు ఇచ్చాడు. ఆ మాట అనిపించండి. దూత చిన్న అప్పం ఇచ్చిన, కొంచెం నీళ్ళు ఇచ్చిన 40 రోజులు కాదు, 400 సంవత్సరాలు బ్రతుకుతావు. చెప్పండి. హల్లెలూయా. ఆ దూతని ఎందుకు దిగి రావాలే కానీ మహోన్నతమైన కార్యం నీ పక్షం జరిగిస్తుంది. ఇప్పుడు ఏలియా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని అభిషేకించాడు అంటే హజయేలుని రాజును అభిషేకించాడు, యెహూను అభిషేకించాడు. ఏలియాకు బదులుగా ఎలీషాను అభిషేకించమన్నాడు. అప్పటికే ఎలీషా ధనవంతుని కుటుంబంలో జన్మించిన వాడు. ఎలీషా 12 అరకలేసి పొలాన్ని దున్నుతున్న బలవంతుడు, ధనవంతుడు. స్తోత్రం చెప్పండి. 2 అరకలు ఉంటేనే మనం కింద మీద రాగం. ఏంటండి? 2 అరకలు ఉంటే 4 ఆవులుంటే అబ్బో మనం వేస్తే మాట్లాడదు. 12 అరకలేసి 12 రోజులు 24 ఎద్దులతో పొలాన్ని దున్నుతున్న ధనవంతుడి కుటుంబంలో జన్మించినాడు. కాదు కూర్చున్న రేంజ్ అయింది. ఏలియా వెళ్ళి ఒక దుప్పటి స్త్రీగా నా మీద దుప్పటి దిగేసావు అనగా ఆ దుప్పటి మీద పడగానే హృదయం అంతా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హృదయం ఆ దుప్పటి మీద పడగానే హృదయంలో ఒక పెను మార్పు కలిగింది. ఎలీషాతో అంటాడు, నా ప్రభువు నేను పిలుస్తున్నాడు, నువ్వు త్వరగా పరిచయకి రావాలి అంటే వెనక మాట చెప్పాలా? అయ్యా నేను ధనవంతున్నయ్యా, నా దగ్గర ధనం ఉందయ్యా, ఎడ్లున్నాయా, పొలం ఉన్నాయా, ఏం చెప్పరా? ఒకే ఒక మాట చెప్పాడు, అయ్యా నాకు ఈ ధనము అక్కరకు రాకుండా ఈ ఎడ్లన్నింటినీ బలర్పించి ప్రజలందరికీ ఆహారం పెట్టి నీతోనే వెంబడిస్తా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఎలీషాను వెంబడిస్తున్నాడు, కాలం సమీపించింది, కాలం దగ్గరికి వచ్చేసింది. దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు, ఏలియా నువ్వు త్వరగా ఆకాశానికి ఎక్కి రావాలి,
గెలగాలప్పుడు ప్రయాణం చేయి. త్వరగా ఏలియా వెళ్తుండగా ఎలీషా కూడా ఏలియాతో కూడా ప్రయాణం చేస్తున్నాడు. ఆ 2వ అధ్యాయానికి శ్రద్ధగా ఏలియాతో దేవుడు మాట్లాడతాడు, నువ్వు బేతేలుకి వెళ్ళాలి. వెళ్తూ ఎలీషా అన్నాడు, అయ్యా నా దేవుడు నన్ను బేతేలుకి రమ్మంటున్నాడు, నువ్వు ఇక్కడే ఆగిపోయి పరిచర్య కొనసాగించు అంటే ఎలీషా అబ్బా ఏలియాతో పరిచర్య చేయాలంటే నాకన్నా గొప్పవాడు అనుకోవచ్చు. ఏలియానే నాకు అధికారం ఇచ్చాడు, ఏలియాను అభిషేకించాడు, ప్రజలందరూ చూస్తుండగా ఏలియాలో నేనే గొప్ప ప్రవక్తను అభిషేక్తుని అనుకొని ఆగిపోవచ్చు. కానీ ఎలీషా ఏలియాను వెంబడించను ఆపలా. అంటాడు, బేతేలుకి వెళ్తున్నావయ్యా, అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను కూడా నీతోనే వస్తా. బేతేలు నుంచి ఎరుగో వెళ్తున్నాడు, దేవుడిని ఎరుగో వెళ్ళమంటున్నాడు. ఎరుగో వెళ్తున్నావా, యెహోవా జీవముతో నీ జీవముతోడు ఎరుగో నేను కూడా వస్తా. ఎవరు వద్దంటున్నారు? కుటుంబం వద్దంట్లా, ఎలీషా కుటుంబం వద్దంట్లా, ఎలీషా బంధువులు వద్దంట్లా, ఎలీషా స్నేహితులు వద్దంట్లా, వద్దనేది దైవజనులే. అయ్యా ఇక నువ్వు ఇక్కడ చాలు నీ ప్రయాణం, నాతో ఇంతవరకు ప్రయాణం చేసో చాలే అని వద్దు అని అడుగుతున్నా కూడా ఎలీషా ఏలియాను వెంబడిస్తూనే వెళ్ళాడు. ఇప్పుడు యువతలు వచ్చేసింది, అయ్యా నా ప్రభు యువతను దాడమంటున్నాడు, అది దాడితే ఇటు రాలేదు అబ్బాయి, నువ్వు జాగ్రత్త ఇక్కడే ఉండి పరిచయం చేసుకో. చాలా మంది చెబుతున్నారు, అబ్బాయి మీ ఏలి వెళ్ళిపోబోతున్నాడు, నువ్వు ఒంటరిపోతావు జాగ్రత్త, నిన్ను ఆడుకుంటాం అని ఆ పక్కన శిష్యులు అనేక మంది ఎలీషాని గద్దించారు. నువ్వు ఆగురా బాబు, ఏలియా పోతే మరి నాకు గృహ దొరకదు అన్న వేదన అన్న ఆందోళన కలిగిన వాడు ఏలియాని వెంబడిస్తున్నాడు కదా. అయ్యా యువతైన పర్లా ఎరుకోనే పర్లా నేను నిన్నే వెంబడిస్తా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యువతను దాటిన తర్వాత ఏలియా ఎదురుగా వెళ్తున్నాడు. నా మాట ఆలకించాలా, నా వైపు చూస్తూ దగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. యోర్దాను దాటిన తర్వాత ఏలియా ఎదురుగా వెళ్తున్నాడు. పాప ఏలియాకి గాలానే ఇట్లా ఆయన ఎదురుగా వెళ్తున్నాడు. ఎందుకు నీ బాధ? ఇప్పుడు అడుగుతున్నాడు ఏలియా, అయ్యా నా వల్ల నీకేం కావాలి? స్తోత్రం చెప్పండి. 9వ వచనం ఒకసారి, నేను నీ యొద్ద నుండి తీసివేయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయబోతును దాన్ని అడుగుమని చెప్పాను. స్తోత్రం చెప్పండి, సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఎలీషాకున్న ఆలోచన, ఎలీషాకున్న ఓదార్పు, ఎలీషా వెంబడించిన కారణం తెలుసా? ఏలియా వెళ్ళిపోతున్నాడు, పరిచర్య కొనసాగించమంటున్నాడు. నా జ్ఞానం పెడితే పనికి రాదు, నా తెలివి పెడితే పనికి రాదు, దేవుని జ్ఞానం ఉండాలంటే ఏలియాకి అభిషేకమే నాకు కావాలనుకొని ఏలియా వెంబడి ప్రయాణం చేశాడు. ఇప్పుడు ఏలియా ఎత్తబడే లోపే ఎలీషాతో అడుగుతున్నాడు, నేను వల్ల నీకేం కావాలి? ఎంతవరకు ప్రయాణం చేశావు? ఎంత చేశావు? నేను నీకేం చేయమంటాను నేనంటే అంటాడు, అయ్యా నీకు కలిగిన ఆత్మలో 2 పాల ఆత్మ కావాలి. స్తోత్రం చెప్పండి, చెప్పబడి దగ్గర స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. వెంబడించాను సేపు వెంబడించాడు. ఒక్క ఆత్మ అడగట్లా, నీకు కలిగిన అభిషేకం నాకు ఏ అంటలా, నువ్వు ఏ అభిషేకం కలిగావు 2 నాకు కావాలి. స్తోత్రం చెప్పండి. దేవుని కార్యాలకే కార్యాలు వంటి వాడు, దేవుని కార్యాలు అవలేలగా చేయగలిగిన వాడు అంటాడు. అబ్బాయి అది మాత్రం కష్టతరం అయ్యా. స్తోత్రం చెప్పండి. ఏం కష్టమట? 2 పాల ఆత్మ దయచేయడం ఏలియాకి కష్టమట. కానీ ఒక మాట అంటాడు, అయినప్పటికీ నేను నీ యొద్ద నుండి తీసివేయబడక మునుపు దేవుడు తీసుకెళ్లే ముందు నీవు నన్ను చూడగలిగితే 2 పాల ఆత్మ నువ్వు పొందుకుంటావు. స్తోత్రం చెప్పండి. నా మాట ఆలకించండి. ఇక్కడ మాయ చేయట్లా, మంత్రం చేయట్లా, ఏది ఒక మాట ప్రకటిస్తున్నాడు. ఏమని తెలుసా? నేను చనిపోయి దేవుడు తీసుకుపోతున్నప్పుడు నువ్వు చూస్తే కనుక నువ్వు పొందుకుంటావు. ఆ మాట అన్నాడు కదా. ఇప్పుడు అంతకుముందు ఏమన్నాడు? అది మాత్రం కష్టతరం అయ్యా అన్నాడు. అవునా కదా? కొంచెం గట్టి చెప్పండి అక్క, పిల్లగాల దగ్గర ఎప్పుడు ఆడుతూ ఉంటారుగా, మెందుగా చెప్పండి, కొంచెం చెప్పండి. ఏదో ఫస్ట్ ఏమన్నాడు? అది నీకు కష్టతరం అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అయిన పర్లా నేను వెళ్ళేలోపు మాత్రం నువ్వు చూస్తే 2 పాలతో పొందుకుంటావు. ఆమె చెప్పండి. ఈ మధ్యలో గ్యాప్ ఏంటండి? చెప్పింది ఆయన కష్టతరమని, అది కుదరని చెప్పింది ఆయనే, మరలా అంటున్నాడు నేను వెళ్ళేలోపు నువ్వు చూస్తే ఖచ్చితంగా దొరికింది. నిజం మాట ఆలోచించండి. ఈ లోపు ఏలియా దేవుడి దగ్గర పెరుగులాడు ఉంటాడు, రోషంతో అడుగుంటాడు, అయ్యా నాకన్నా డబుల్ అభిషేకం కావాలంట. ఎలీషాకు
నువ్వు తీసుకుంటున్నావు కదా, నా తర్వాత పరిచయం కొనసాగించడానికి ఎలీషాకు ఆ కృప దయచేయ అని ఏడిస్తే దేవుడు ఏలియాకు ఆ దర్శనం తెలియజేసి ఆ మాట సెలవిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏలియా అంటున్నాడు, నేను కనుక ఎత్తబడే లోపల చూస్తే నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావురా. దానికోసం అంగలారుస్తున్నాడండి, దానికోసం ఏడుస్తున్నాడు. ఇక ఏలియాని పక్కన పెట్టాడు. ఏలి ఎప్పుడు పోతప్పుడు బాగున్నా సంబంధం లేదు అని మోకాళ్ళు వేసి దేవుని రథాల వైపు చూస్తున్నాడు, దేవుని అగ్ని వైపు చూస్తున్నాడు, దేవుని మహిమ వైపు చూస్తున్నాడు. అవి ఎప్పుడు దిగి వస్తాయా, ఎప్పుడు ఏలియా తీసుకుపోతాయా, ఎప్పుడు ఏలియాని చూడాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సమయం ఆసన్నమైనది. దేవుడు తన సైన్యంతో రథములతో అగ్ని చేత సుడిగుండం వలె ఆ స్థలాన్ని ఆవరించి ఒక్కసారి ఏలియాని ఎత్తుకుపోగా ఆ సుడిగుండం మధ్య ఆ అగ్ని రథాల మధ్య ఎలీషా ఏలియాని చూస్తున్నాడు. చవడు వేరే. హల్లెలూయా. నా మాట ఆలోచించండి. దేవుడు ఆకాశం దిగి వస్తున్నాడంటే మన రైలు బండ చిన్న వ్యక్తులున్నారా, చిన్న బస్సులో వ్యక్తులున్నారా అని లోపలిపోతుంది. కన్ను రెప్ప పాడులో కన్ను మూసి కన్ను తెచ్చేలోపు ఆకాశంలోని ఈ అంచు నుంచి ఆ అంచుకు మెరుపు వచ్చిపోయేలోపు ఆయన రాకడ వచ్చిపోతాడు. స్తోత్రం చెప్పండి. దేవుని రథాలు దేవుని అగ్ని ద్వారా ఎలా వస్తుంది తెలుసా? కన్ను రెప్ప పాటలో అక్కడ కొట్టిలోపు సరిగ్గా అవి అగ్ని రథాలు వచ్చి ఏమి తీసుకుపోతాయి. సుడిగుండాల మధ్య వస్తున్న ఆ సుడిగుండాల ఆ దుమ్ములో కూడా ఎలీషా ఏలియా చూడలో మనోనేత్ర తెరిచాడు. స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నాను ఆలకించండి. ఏలియా ఎలీషాను గమనించడానికి కారణం ఏంటి తెలుసా? రెండెంతలు గల అభిషేకం పొందుకోవడానికి. నా మాట ఆలకించండి. ఏలియా ఎలీషాను వెంబడించాడు కనుకనే ఎలీషా మరణించిన తర్వాత కూడా ఎముకలలో జీవం ఉన్నది. హల్లెలూయా. ఎముకలలో ఆత్మచేత నింపబడిన వారండి. మరణించిన తర్వాత ఆ ఎముకలు తగిలి బ్రతికిన వారు ఉన్నారు. ఒక తల్లి భర్త చనిపోతే ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నా భర్త బ్రతికినంత కాలం నీ దగ్గర శిష్యుడిగా ఉన్నాడయ్యా, అప్పుడు నేను చచ్చిపోయాడయ్యా, ఇప్పుడు అప్పుడు వారు నా ఇంటి దగ్గర వచ్చి ఎగబడుతున్నారయ్యా. ఎలీషా అంటున్నాడు, నీకేం కావాలమ్మా స్తోత్రం చెప్పండి. మరొక మాట చెప్పట్లా, అమ్మా నీకేం కాదులే నీ బాధను తీరుస్తాను చెప్పట్లా, అమ్మ నీకెందుకు అప్పుడు మాట్లాడదని చెప్పట్లా, నేను రాజుని మాట్లాడమంటావా అన్నట్లా. అక్కడ మీరు ఇంటికి 4వ అధ్యాయం మొదటి లైన్లో మంచి మాట్లాడాడు. అమ్మా నీ గురించి రాజుకి నేను చెప్పమంటావా స్తోత్రం చెప్పండి. ఆమె ఏ మాట చెప్పకముందే నీ గురించి రాజుకి నేను చెప్పమంటావా? ఆ రేంజ్ కలిగిన ఎలీషా. హల్లెలూయా. రాజుకు ఫోన్ చేసి, బాయ్ నువ్వు పలానా వస్తుంది త్వరగా ఈ ఖాళీ చేసి పెట్టు. అది ఎలీషాకు ఉన్న రేంజ్. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీకున్న ధైర్యాన్ని బట్టి, నీకున్న బలగాన్ని బట్టి మన గ్రామ నాయకులకు ఫోన్ చేసి చెప్పగలవా? మన గ్రామ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి చెప్పగలవా? ఇప్పుడు సీఎం కాలంలో ఉన్న ఆయనకి ఫోన్ చేసి పెద్ద రేంజ్ ఎలీషాకి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మంటది, అయ్యా రాజుతో మాట్లాడటం కాదయ్యా, నా భర్త నీ దగ్గర పని చేశాడయ్యా, చనిపోయాడు, అప్పుడే చనిపోయాడు, నా పిల్లలు ఇద్దరే ఉన్నారు, అప్పుడు వాళ్ళు మీద పడుతున్నారంటే ఆయన అంటున్నాడు, నీకేం కావాలమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. నా నుంచి నీకేం కావాలమ్మా? ఆయన మాట్లాడకుండా నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఖాళీ పాత్రలు ఇంట్లో పెట్టుకో, ఉన్న నూనె కుండలో ఉన్న నూనె పోయి చాలు. ఎక్కడున్నాడు ఎలీషా? తలపేసి పెట్టాడా? ప్రార్థన చేశాడా? రామనితో కూడా వస్తాడా? లేదు. ఎక్కడ మోకరేసి ప్రార్థన చేస్తున్నాడు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఆయన కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అయ్యా ఆ బిడ్డకుని మాట ఇచ్చా, నువ్వు ఇంటికి వెళ్ళి ఖాళీ పాత్రలన్నీ నింపమని చెప్పా. ఇప్పుడు ఆ బిడ్డ ఖాళీ పాత్ర వేస్తుందయ్యా, నీ నామానికి అవమానకరంగా ఉండకూడదయ్యా అని మోకరేసి ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు. ఇంటికి వెళ్ళి సంతోషంగా పాత్ర వేసుకుంటున్నారు కుమారుడు. నూనె తీసిపోయడానికి సిద్ధంగా ఉన్నది తల్లి. నూనె తీసి పోస్తుంటే పాత్రలన్నీ నిండిపోతున్నాయి. గదిలో ఉన్న ఖాళీ పాత్రలన్నీ నిండిపోయి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. సంతోషం ఉండబెట్టలేక, ఆనందం ఉండబెట్టలేక వచ్చి ఎలీషాతో చెబుతుంది మోకాలు ఉన్నానికి, అయ్యా నీ మాట చొప్పున పాత్రలన్నీ నిండిపోయింది. హల్లెలూయా. అమ్మ సంతోషంగా దానిపై వెళ్ళి అమ్ముకొని అప్పులన్నీ తీర్చేసి నువ్వు సంతోషంగా బతకండి. నేను చెప్పే మాట ఆలోచించండి. ఎందుకంత కృప ఎలీషాకి? ఎందుకు అంతటి కృప ఎలీషాకంటే ఏలియాను వెంబడించిన కారణాన్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాని వెంబడించాడు, ఏలియానే వద్దన్నాడు. కుటుంబం వద్దల్లా, స్నేహితులు వద్దల్లా,
నాతో పాటు ఇంకెంతవరకు ప్రయాణం చేస్తావు అబ్బాయి, పరిచయం కొనసాగించగా అని ఏలియానే వద్దు అని ఆపినా కూడా ఆగకుండా దైవజనుడితో కలిసి ఎలీషా ప్రయాణం చేస్తూ వెళ్ళాడు. ప్రయాణ ముగింపులో 2 పాల ఆత్మ సంపాదించారు. హల్లెలూయా. నేను చెప్తే చక్కగా ఆలకించు. రూతు నయోమిని వెంబడించింది. ఆ దేశానికి యజమానురాలుగా, ధనవంతురాలుగా మార్చబడింది. అహరోను మోషేను వెంబడించాడు, ప్రధాన యాజకుడు దీవించబడ్డాడు. ఎలీషా ఏలియాను వెంబడించాడు, మహాప్రవక్తగా, మరణించిన తర్వాత కూడా ఎముకలలో జీవం ఉన్న ప్రవక్తగా ఎలీషా పేరు గడించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పగటి కాల వేళ నీ ప్రయాణం ఎటు? నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? నీ జీవిత విధానం ఎలాగున్నది? దైవజనుల యొక్క దర్శనం పంచుకోగలుగుతున్నావా? దైవజనుల యొక్క ఆలోచన పంచుకోగలుగుతున్నావా? దైవజనులతో కలిసి సువార్త భారంలో నువ్వు పాల్గొనగలుగుతున్నావా? అలా అయితే నువ్వు ధన్యుడు అని దేవుదాసుడిగా నిశ్చయముగా మనం చేస్తున్నా. దేవుని దాసులు వెంబడించకపోతే, నయోమిని ఋతు వెంబడించకపోతే నయోమికి ఋతుకు ఆ కృప దొరికేది కాదు. అహరోను మోషేని వెంబడించకపోతే అహరోను ప్రధాన యాజకుడిగా మార్చబడేవాడు కాదు. ఎలీషా ఏలియాను వెంబడించకపోతే ఎలీషా మహాప్రవక్తగా పిలువబడేవాడు కాదు. ఒక మాట మీకు సెలవిస్తా, చెప్తున్నాను, ముగిస్తా. యేసు ప్రభు వారికి 10 మంది శిష్యులు ఉన్నారు. చెప్పండి, ఎంతమంది? 10 మంది. ఆయన సిలువకు అప్పగించబడే ముందు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు కుప్పలుగా వచ్చారు. జనసమూహం కుప్పలుగా ఉన్నారు. కొండ మీద ప్రసంగప్పుడు బల్లాలకు సరికలే కొంతమంది ఉన్నారు. ఇప్పుడు సిలువుకి సరికలే సిలువు దగ్గర ఎవరున్నారండి? ఒకే ఒక శిష్యుడు, ఆయన పేరు యోహాను. హల్లెలూయా. పేరు తొందర చెప్పండి. యేసు ప్రభు వారికి 10 మంది శిష్యులు ఉన్నా ఆయన వాక్యం చెబుతున్నప్పుడు, అద్భుతాలు చేస్తున్నప్పుడు వేవేల మంది జనం వచ్చినా సిలువుకు అప్పగించబడే ముందు మాత్రం ఆయన వెంబడించిన మాత్రం ఒకే ఒక్కడు, ఆయన పేరు యోహాను. హల్లెలూయా. నా దేవుడు 12 మంది శిష్యులకు హతసాక్షులుగా మార్చబడ్డా, 12 మంది శిష్యులకు పరలోక రాజ్యం ఇచ్చిన, 11 మంది శిష్యులకు పరలోక రాజ్యం ఇచ్చిన యోహానుకు మాత్రం బ్రతికి ఉండగానే పరలోకం చూపించాడు. చెప్పండి. హల్లెలూయా. సిలువుకి ఎత్తబడేంత వరకు కూడా దేవునితోనే ఉన్నాడు. ఆయన్నే వెంబడించాడు. ఆయన సిలువ మోయడానికి ఇష్టపడ్డాడు. కష్టమైన, బాధన, ఇబ్బంది అయినా ఆయనతో కలిసి సిలువ వారిని పంచుకుంటానని గొల్గోతా కొండెక్కాడు. సిలువలో చూస్తుంటే ఒక్కడే ఉన్నాడు అక్కడ. యోహాను మరణించక మునిపే ప్రార్థన చేస్తుండగానే పరలోకం మహిమంతా దేవుడు చూపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పగలు నువ్వు ఎవరు వెంబడిస్తున్నావు? ఈ పగలు ఆత్మీయ నాయకులను వెంబడిస్తున్నావా? నీ ప్రయాణం ఆత్మీయ నాయకుల్ని ప్రయాణం కొనసాగిస్తున్నావా? ఆత్మీయ నాయకులతో కలిసి, దైవజనులతో కలిసి ప్రార్థన చేయగలుగుతున్నావా? దర్శనాలు పంచుకోగలుగుతున్నావా? దైవజన యొక్క భారం ఏంటో గమనించగలుగుతున్నావా? అలా అయితే నువ్వు ఒక ఋతుగా యేసు నామమున మార్చబడదు గాక. నువ్వు ఒక అహరోనుగా యేసు నామమున మార్చబడదు గాక. నువ్వు ఎలీషా వలె ఒక్కొక్కరు తయారు చేయబడదు గాక. యోహాను కలిగిన దర్శనాన్ని మనమందరం పొందుకుందుము గాక. హల్లెలూయా. హల్లెలూయా. బెత్లెహేము చేరే వరకు వారికి మనసు కుదిరేదట. పరలోకం చేరేంత వరకు మనకు మనసు కుదిరేదిగా ఉండాలి. ఏలియా ఎత్తబడేంత వరకు కూడా ఎలీషాకు ఏలియాతో మనసు కుదరాలి. మోషే ఆ ప్రజలందరూ విడిపించేంత వరకు కూడా అహరోనుకు, మోషేకు మనసు కుదరాలి. హల్లెలూయా. ఈ పగటి కాల వేళ ప్రియ దేవుని బిడ్డరా, దేవుని సంగమా, నువ్వు దైవజనులతో కలిసి, సంఘంతో కలిసి నువ్వు ప్రయాణం చేయగలిగితే రాబోతున్న దినాల్లో మహిమకరమైన పరిచర్య కరుణాలను చూస్తావు. నీ గృహాలను కొరత పొదువంతా తొలగించి వేయబడి సమృద్ధిని నువ్వు చూస్తావు. రాబోతున్న దినాల్లో నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. లేదయ్యా పర్లేదు, నేను వెంబడించలేను, ప్రయాణం చేయలేను అంటావా? ఓర్పవలే మనము విడిచిపెట్టబడి వారికి మార్చబడతాం. ఈ పగటి కాల వేళ నయోమితో కలిసి రూతు ప్రయాణం చేయడం ఇష్టపడితేనే రూతు యజమానురాలుగా, ధనవంతురాలుగా తెచ్చబడుతుంది. ఏలియాతో కలిసి ఎలీషా ప్రయాణం చేస్తేనే ఎలీషా మరణించిన తర్వాత కూడా ఎముకలలో జీవం ఉంటుంది. ఎలీషా మాట సెలవిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఒక మాట చక్కగా ఆలోచించండి. ఏలియా 7 అద్భుతాలు చేస్తే
జ్ఞానానికి మించినవి, బుద్ధికి మించినవి, ఆలోచనకి మించినవి. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేస్తాడు. ఈ పగటి కాలవేళ దైవజనులతో కలిసి నువ్వు ప్రార్థన చేయగలిగితే, దైవజనులతో నువ్వు వెంబడించగలిగితే, ఆత్మీయ నాయకులను వెంబడించగలిగితే 2 పాల ఆత్మ నా ప్రభు నిశ్చయముగా మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక. 2 పాల ఆత్మ నా ప్రభు నిశ్చయముగా మీకు దయచేయను గాక. అహరోను లాంటి కుటుంబం మీ కుటుంబంలో లేపబడును గాక. యాజకుల సంతతి నిశ్చయముగా మీ ద్వారా లేపబడును గాక. ఎలీషా లాంటి ప్రవక్తలు యేసు నామమున మీ గర్భవాసన లేపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వారిద్దరూ బెత్లెహేము చేరు వరకు ప్రయాణం చేశారట. బెత్లెహేము చేరు వరకు ప్రయాణం చేశారట. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ పగటి కాలం వేళ నువ్వు బలాన్ని, అధికారులను, నాయకులు వెంబడి నువ్వు ప్రయాణం చేశావా? ఏదో ఒక రోజు వారితో కలిసి ఇబ్బంది పడాలా? ఆత్మీయ నాయకులు నిన్ను పరలోక రాజ్యానికి అడుగులు సిద్ధం చేస్తుండగా, పరలోక రాజ్యానికి అర్హత కలిగించారుగా మీ కొరకు ప్రార్థన చేస్తుండగా, వారితో కలిసి ప్రార్థనలో, సహవాసంలో, సువార్త భారంలో మనము కూడా పాలువారిగా ఉండగలిగితే నిత్యముగా ప్రభు కృప అనుగ్రహించును గాక. నిత్యముగా నా దేవుని కృప మన కుటుంబాన్ని దర్శించును గాక. మన కుటుంబంలో రూతు లాంటి వారు లేపబడును గాక. మన కుటుంబాల్లో అహరోను లాంటి వారు లేపబడును గాక. మన కుటుంబాల్లో ఎలీషా లాంటి వారు లేపబడును గాక. మన కుటుంబాల్లో యోహాను లాంటి వారు తయారు చేయబడును గాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వాదించును గాక. తలవంచుకున్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలవంచుకున్న ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన ప్రభు సన్నిధిలో, ఒక చిన్న ప్రార్థన. ఇంతవరకు నువ్వు విన్న మాటను బట్టి ఆయన సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యా, ఆత్మీయ నాయకులను వెంబడిస్తామయ్యా, ఆత్మీయ నాయకులను వెంబడిస్తాం ప్రభువా. నీ సన్నిధిలో అయ్యా, ఇదిగో మేము పరలోకం చేర్చబడేంత వరకు కూడా, నీ మహిమను అనుభవించేంత వరకు కూడా దైవజనులతో కలిసి, ఆత్మీయ నాయకులతో కలిసి మేము ప్రయాణం చేస్తామయ్యా. ప్రభువా, మాలో అపనమ్మక దూరపరచండియ్యా, మాలో అవిధేయత తొలగించిందయ్యా, మాలో చీకటి తొలగించిందయ్యా. మేము దైవజనుల దర్శనం కలిగి మేము నడుచుకుంటామయ్యా, దైవజనుల సువార్త భారణ కలిగి మేము పంచుకుంటామయ్యా అని ఒక మాట నోరు తెరిచిన పలకగలిగితే, ఒక మాట అయ్యా నీ రూతులా ఉండాలి ప్రభువా, అహరోనులా మా కుటుంబం ఉండాలయ్యా, ఎలీషాలా మా కుటుంబాలు ఉండాలయ్యా, యోహానులా మా కుటుంబాలు ఉండాలి ప్రభువా అని ఒక మాట ప్రభుత్వం మనం పలుకుదాం. ఒక మాట ప్రభుత్వం పలుకుదాం. నిశ్చయముగా నా దేవుడు నీ మాటను స్థిరపరచును గాక. నిత్యము నా దేవుడు నీ నిబంధనలు స్థిరపరచును గాక. నిత్యము నా దేవుడు నీ ప్రార్థన అంగీకరించి నీకు ప్రతిఫలము కలిగించును గాక. రాబోతున్న దినాలలో మహిమకరమైన పరిచర్య నీ ద్వారా నా దేవుడు కలిగించును గాక. అనేక మంది హృదయాలను సంతోషపరిచే కృప నా దేవుడు నీకు దయచేయును గాక. అనేక మందికి నువ్వు మాట సెలవిస్తుండగానే గృహాల్లో అద్భుతాలు చేసి జరిగే కృప యేసు నామమున నువ్వు పొందుకొందువు గాక. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం అడుగుదాం. అయ్యా, మేము నడిచి వెళుతుండగానే మా హృదయం, అనేక మంది హృదయాన్ని మార్పు చెందాలయ్యా. మేము మాట్లాడుతుండగానే అనేక మంది హృదయాలు తెరవబడాలి ప్రభువా. మేము సువార్త ప్రకటిస్తుండగానే అనేక మంది నీ వైపు ఆకర్షించబడాలి. ఇదిగో మా కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇది మొదలుకొని ప్రభువా ఆత్మీయ నాయకుని వెంబడిస్తామయ్యా. ఇది మొదలుకొని ఆత్మీయ నాయకుని వెంబడిస్తామయ్యా. నీ కృపలో మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండియ్యా. మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఒక మాట పలుకుదాం, ఒక మాట పలుకుదాం, ఒక మాట పలుకుదాం. ఒక తీర్మానం, ఒక సమర్పణ ప్రభు పాదాల దగ్గర మనం సమర్పణ చేసి మనం ప్రార్థనలో కొనసాగుదాం. చిన్న ప్రార్థన. సర్వాధికారి యేసయ్యా, నీ పరిశుద్ధ పాదాల వందనాలు, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ పగటి కాలవేళ మాతో మీరు మాట్లాడిన మాటలకి స్తోత్రాలు అయ్యా. ఆత్మీయ నాయకులను వెంబడించాలి అని, దైవజనులను వెంబడించాలని నీ మాటల ద్వారా మాకు మీరు తెలియజేసినందుకే కృతజ్ఞత స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మదేవా, మాలో అపనమ్మిక లేకుండా, మాలో అవిశ్వాసం లేకుండా,
మాలో అవిధేయత లేకుండా ప్రభువా విశ్వాస పరులమై నీ సన్నిధిలో శోర కార్యాలు బేకార కార్యాలు చేయగలిగిన ఒక కృప మాకు దయచేయండి ప్రభు.